కుమార్ గారు ఇక్కడున్నారా? మీకోసం ఊరంతా వెతుకుతున్నానండి. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? మనశ్శాంతి కోసం మెడిటేషన్ చేస్తున్నాను. నేనేమైనా డిస్టర్బ్ చేశానా? లేదు లేదు, మీరు వచ్చారుగా, నాకు మనశ్శాంతి దొబ్బినట్టే. ఏమన్నారు? మీరు వచ్చారు కదండి, నాకు మనశ్శాంతి దక్కినట్టే అన్నా. ఇంతకు మించిన సంతోషం ఏముందండి? ఇంతకీ మెడిటేషన్ దేనికి? హెల్త్ కాన్షియస్సా? హెల్త్ నా బొంద. ఇంట్లో 2 వయసుకు వచ్చిన పిల్లలు ఉంటే చాలు, షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నీ వచ్చేస్తాయి. మిడిల్ క్లాస్ వాడికి ఈఎంఐ టెన్షను, మళ్ళాంటి ఫాదర్స్కి పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదని టెన్షను. పొద్దున్నే ఒక దిక్కుమాల కల వచ్చిందండి. కౌసల్యా సుప్రజా రామపూర్ణ ఉమా, ఏమండి, పొద్దునే ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? పక్క ఫ్లాట్ లో మంత్స్ బేబీ ఉంది, తడుచుకుంటది. అదే కదా నా బాధ. పక్కింట్లో పిల్లలకి పెళ్లి లేకపోయి పిల్లలు కూడా పుట్టేస్తున్నారు. మన గౌతమ్ గారికి ఏవో పెళ్లి చూపులు కూడా సెట్ అవ్వట్లేదు. ఒక కల వచ్చిందమ్మా, గౌతమ్ గారి పెళ్ళయ్యి వాడు మనం అందరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్టు. ఇంతలోపే మన కోడలతో పెద్ద గొడవ. వంట ఎలా చేయాలో మీ అత్తగారిని చూసి నేర్చుకోమా అని చెప్పాను. అంతే, పెద్ద గొడవ పెట్టుకుని గౌతమ్ గారిని పట్టుకుని బయటికి వెళ్ళిపోయిందమ్మా. ఏమండి, పొద్దున్నే మీరు ఈ దిక్కుమాలి కళ్ళకండం మానేసి మన గౌతమ్ గారికి పెళ్లి సంబంధాలు చూడండి. వాడేమో అమెరికాలో ఒంటరిగా ఉన్నాడు, మీరేమో ఇక్కడ పగటి కళ్ళకు అంటున్నారు. చూస్తాలే, అదే బాధ నాకు. బాధపడితే పనులు అవ్వు, ప్రయత్నిస్తే అవుతాయి. సరేలే, కాఫీ ఇవ్వు. మీకు గౌతమ్ గారి పెళ్ళయ్యే వరకు మార్నింగ్ నో కాఫీ. నీకేమైనా పిచ్చోమా? వాడి పెళ్లికి నా కాఫీకి లింక్ పెడతావేంటి? మీకు కాఫీ ఇస్తే తాగి రిలాక్స్ అయిపోతారు, అది నాకు ఇష్టం లేదు. అరే గౌతమ్, మీ అమ్మ నీకు పెళ్ళి అవ్వట్లేదని ఆ స్ట్రెస్ నాకు ఇవ్వాలనుకుంటుంది. ఏం పర్లే, నా ఆల్టర్నేట్స్ నాకు ఉన్నాయి. అయితే మీకు కాఫీ లేదు, మనశ్శాంతి లేదన్నమాట. మీరు చెప్పుకున్నారు, నేను చెప్పుకోలేదు. మన ఇద్దరి సమస్య ఒకటేనండి. ఇతనొకడు నాతో ప్రతిదానికి పోటీ పడిపోతుంటాడు, ఆఖరికి బాధల్లో కూడానా. కుమార్ గారు, చెప్పండి నాగార్జున గారు. మీరు ఎప్పుడు చూసినా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటారు కదండి, మీకేం సమస్య? మా అమ్మాయి స్వప్నం ఉంది కదండి, సంబంధాలు చూస్తున్నాం. ఏంటో ఒక్కటి కూడా సెట్ కావట్లేదు. నాకు నచ్చితే దానికి నచ్చదు, దానికి నచ్చితే మావిడికి నచ్చదు, మావిడికి నచ్చితే మా బంధువులకి నచ్చదు. ఎంతమందికి నచ్చాలంటే వాడు ఎలాన్ మస్క్ అయ్యి ఉండాలి. ఇలాన్ మస్క్ కూడా అందరికీ నచ్చడండి. ఈ మధ్య బాగా ట్రోల్ అవుతున్నాడు. మ్యాట్రిమోని వాళ్ళు మాత్రం వద్దండి బాబు. ఏ జన్మలోనూ బాకీ ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మీ ప్రెస్టేషన్ నాకు అర్థమవుతుందండి. నువ్వు పని చేద్దాం. మా అమ్మాయికి ఒక పంతులు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు, మంచి దిట్ట సంబంధాలు చూడడంలో. అతనికి మీ అబ్బాయి గురించి చెప్దాం. అంత మంచి జట్టు అంటున్నాడు. అలా అయితే ఈ పాటికే పెళ్ళి అవ్వాలి కదా ఇలా అమ్మాయికి. కుమార్ గారు, సరే, నాకు ఆ హెల్ప్ చేసి పెట్టండి. అప్పుడైనా మా ఆవిడ నా ప్రయత్నం లోపం లేదని నమ్ముతుంది. అలాగేనండి. ఓ అక్క, కాఫీ కోసం నాకేంది కష్టాలు దేవుడా. దేవుడా, పేరుకు నేను పంతులేనా, నేను మనిషినే కదా. నా జీవితంతో ఆడుకోవడం నీకు భావ్యమేనా? 6 నెలల నుండి ఒక్క పెళ్లి సంబంధం కూడా కుదరలేదు. ఈ వెధముండా పిల్లలేమో పెళ్ళిళ్ళు చేసుకోకుండా సంపాదించడమే జీవిధ్యేయంగా పెట్టుకుని మాలాంటి వాళ్ళు పుట్ట కొడుతున్నారు. ఈసారి కానీ సంబంధం సెట్ అవ్వలేదనుకో, నీకు నాకు ఉన్న సంబంధం కట్ అయిపోతుంది. చూసుకో మరి. నాలాంటి డైమండ్ లాంటి భక్తులను కోల్పోతావు. హలో అయ్యా కృష్ణప్రసాద్, ఎక్కడ తెచ్చావు? అవతల మీటింగ్ టైం అయిపోతుంది. వచ్చేస్తున్నా, పక్కనే ఉన్నాను, 5 నిమిషాలు. ఇదిగో పంతులు, ఈసారి కానీ పార్టీని సెర్చ్ చేయలేదు అనుకో, నేనే వేరే పార్టీని సెర్చ్ చేసుకుంటాను. అది చూసుకో. కృష్ణప్రసాద్, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టేకు. చూస్తూ ఉండు,
ఈ రోజు నీ అకౌంట్లో అడ్వాన్స్ పడేలా చేస్తా 6 నెలల నుండి చూస్తున్నాను శాస్త్రి, అకౌంట్ ఖాళీగానే ఉంది. అక్కడ మా ఇంటి ఓనరు నేను ఎప్పుడు ఇంటికి వస్తానా, అద్దె ఎప్పుడు అడుగుదామా అని ఎదురు చూస్తున్నాడు. అదేంటో కానీ శాస్త్రి, 24 గంటలు ఇంట్లో ఉన్న మా ఆవిడని అద్దె అడగడు. నేను కనిపిస్తే చాలు అద్దె అని దొబ్బేస్తాడు. నాకు డౌట్ ప్రసాద్, నువ్వు ఇంటికి కూడా డబ్బులు పెట్టలేదని నీ ఆవిడే ఓనర్ని నిన్ను డబ్బులు అడగమంటోందని డౌట్. ఓరు బాబు, నీతో ఎక్కువ మాట్లాడితే లేనిపోయిన అనుమానాలు వచ్చేస్తాయి. చక్కగా ఉన్న మా కాపురం సంకన ఆగిపోద్ది. పద పద, బండెక్కు, టైం అవుతుంది. పద, పద. అమ్మా కుమార్ గారు, నేను చెప్పా కదండి, శాస్త్రి పంతులు గారు ఇతను నేను చెప్తా. ఇతను కృష్ణప్రసాద్, మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీలో బ్యూరో. మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీలో బ్యూరోవా? నేను ఇప్పుడు వినలేదే. అదే కుమార్ గారు, అతను ఇంటర్నేషనల్ మ్యాట్రిమోనీ కంపెనీలో మ్యారేజ్ బ్యూరో. మ్యాట్రిమోనీ నుంచి వచ్చాడా? మనం మ్యాట్రిమోనీ వద్దనుకున్నాం కదండి. లేదు కుమార్ గారు, అతను ఒకప్పుడు పనిచేసేవాడు. మ్యాట్రిమోనీ వాళ్ళు చేసే మోసాలు చూసి తట్టుకోలేక జాబ్ మానేశాడు. మనం మోసం చేయకుండా ఉంటే చాలు. కూర్చోండి మీరు కూర్చోండి. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తిరస్తు. అదే ఈ రోజుల్లో పిల్లకాయల్ని ఆశీర్వదించి అలా అనేశారన్నమాట. దీర్ఘ సుమంగళీ భవ. ఎందుకే ఎవరికి పెడితే వాళ్ళ కాళ్ళ మీద పడి దండాలు పెట్టేస్తావు? పంతులు గారని. పంతులైతే పైన దిగొచ్చాడా? నువ్వు ఇన్ని రోజులు దేవుడి కాళ్ళు పట్టుకుంటేనే నీ కొడుకు పెళ్లి అవ్వలేదు. ఏమిటండి మీరే గుసగుసలు ఆడుకుంటున్నారు? మా పారితోషికం ఎంత ఇవ్వాలా అని మాట్లాడేసుకుంటున్నారా ఏమిటి? అబ్బే, అవన్నీ అప్పుడే ఎందుకులేండి, తర్వాత చూద్దాం. ముందు అబ్బాయి జాతకం చూడండి పంతులు గారు. ఓహో, గాజువాక సుబ్బారావు రాశాడా జాతకం? అవునండి, గాజువాక సుబ్బారావు గారే రాశారు. ఏం వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు రాస్తే జాతకం మారిపోద్ది అంటే మార్చి రాసేయండి, పర్లే. ఏం మాట్లాడుతున్నారండి? ఇది ఏదైనా సినిమా స్టోరీయా మార్చి రాసేయడానికి? జాతకం నిజమే, అంతా జగన్నాటకం. ఈ మధ్యలో ఏదో జోకులు వేయకండి బాగోదు, కొంచెం సీరియస్గా ఉండండి. సీరియస్ గానే ఉంటాను. ఏం అనుకోకండి, మా కుమార్ గారికి కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. మీ వాడి జాతకం సూపర్గా ఉందండి. తిరుగులేని జాతకం. చేతి నిండా సంపాదన, మంచి తల్లిదండ్రులు, ఆస్తిపాస్తులు, మంచి గుణం అన్నీ ఉన్నాయి మీ అబ్బాయికి. ఇవన్నీ మీకు నాగార్జున గారు చెప్పి తీసుకొచ్చారా? నాగార్జున గారు ఎందుకు చెప్తారండి? ఇవన్నీ ఇందులో క్లియర్గా ఉన్నాయి. పంతులు గారు, మరి మా అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుందో అందులో క్లియర్గా లేదా అండి? ఎందుకు లేదమ్మా, ఇంకో 6 నెలల్లో మీ వాడికి పెళ్ళి అయిపోతుంది. మీరు ఆపాలనుకున్నా ఆగదు. మరి 6 నెలల పంతులు గారు? ఇంకో 6 నెలలకి చెద్దిలా బాగా ఇస్తాడు. మీరేం కంగారు పడకండి, నేను సంబంధాలు తీసుకురావడంలో దిట్ట. మరి మా పంతులు గారు సంబంధాలు సెట్ చేయడంలో మహాదిట్ట. శంకర్ గారని పెద్ద బిజినెస్ మ్యాన్, వాళ్ళ అమ్మాయి అమెరికాలో జాబు, వెల్ సెటిల్డ్, లెక్కలేని ఆస్తులు అన్నీ మీ అబ్బాయికే. అంత ఆశ మాకు లేదులేండి, ముందు సంబంధం కుదరాలిగా. ఎందుకు కుదరదండి? మీకేం తక్కువ, మీ అబ్బాయికి ఏం తక్కువ? పంతులు గారికి నాకు కలిపి 50,000 అడ్వాన్స్ కొట్టండి. మంచి రోజు చూసుకొని మీకు ఆ శంకర్ గారికి మీటప్ ఏర్పాటు చేస్తాం. 50,000 కొంచెం తగ్గించండి. ఇప్పటికే ఆ మ్యాట్రిమోనీ వాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చి మోసపోయాం. ఉమా, అసలు ఇది ఇంకా ఇంటర్నేషనల్ కంపెనీలోనే పనిచేస్తున్నాడని డౌట్. సరేనండి, 50 కాదు కానీ 30 అడ్వాన్స్గా ఇస్తాం. మిగతాది సంబంధం కుదిరాక చూద్దాం. సరే మేడం గారు, 30 ఇవ్వండి, పెళ్లి సెట్ అయ్యి 70 ఇవ్వండి.
డబ్బైనా ఒక్కడికే కాదు మేడం, పంతులు గారికి నాకు కలిపి 30-70 కలిపితే 1,00,000. వెరీ ఎక్స్పెన్సివ్. వీళ్ళు పక్కా ఇంటర్నేషనల్ మ్యాట్రిమోనీ కంపెనీయే. రండి 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 అమ్మా అమ్మ. మీకోసమే గంట నుంచి వెయిటింగ్ అండి. బాగా లేట్ అయినట్టున్నారు. ఆలస్యం అమృతం విషం అన్నారండి మన పెద్దలు. మరి మా పెద్దలేంటి నిదానమే ప్రధానం అన్నారు? సెన్స్ ఆఫ్ హ్యూమర్ కుమార్ గారికి. రెండు వాళ్ళే అన్నారులేండి. ఎంతకీ సంబంధం చూసింది ఎవరు? అవరేనా? సంబంధం చూసింది మా వాడు, సెట్ చేసింది నేనే. సెట్టింగ్ ఏంటి? కొంపతీసి మ్యాచ్ ఫిక్సింగా? కాదు, మ్యారేజ్ ఫిక్సింగ్. ఇంతకీ ఈయనెవరు? మా అన్నయ్య అండి. మా ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా అన్ని దగ్గరుండి తానే చూసుకుంటాడు. ఓహో అలాగే. ఆయన చురుగుతనం చూస్తుంటేనే అర్థమైపోతుందిలేండి. అవునవును, మా బామ్మర్ది చూస్తూ ఉంటాడు, అంతకు మించి ఏం చెయ్యడు. అండి అన్నయ్య వింటున్నాడు, ఊరుకోండి. వినాలనే అన్నానులే. వాళ్ళ ఇంటి ముందు ఇలా మీటింగ్ పెట్టుకొని బాగోదేమో. పదండి లోపలికి వెళ్దాం. పదండి పదండి. నమస్తే అండి. నమస్తే 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 రండి. నమస్తే. రండి రండి రండి. నమస్తే. 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 అదేంటి బావా, మనం వస్తే కనీసం అమ్మాయి వాళ్ళ నాన్న లేచి నిలబడలేదు, అప్పుడే డామినేషనా? ఇప్పుడు బామ్మర్ది నీకు డౌట్ వచ్చింది కదా, అడిగేస్తా. అండి ఆగండి. మీ హెల్త్ అది అంతా ఓకే కదండి? అన్నయ్యకేవండి, సూపర్ ఫిట్గా ఉన్నారు, కాకపోతే కొంచెం స్ట్రెయిన్ అయ్యారంతే. మీకోసం 1 అవర్ నుంచి వెయిట్ చేసి బ్యాక్ పెయిన్ వచ్చింది, అందుకే కూర్చొని లేవలేకపోయాను. డోంట్ మైండ్. ఓ అదా, పర్లేదులేండి. సో బామ్మర్ది నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసిందే? వచ్చింది బావా, నువ్వు సూపర్ స్పాట్ బావా. మీకు అసలు ఇలాంటి ఫార్మాలిటీస్ అవి నచ్చవని కృష్ణప్రసాద్ చెప్పారు, అందుకే మీకు స్వీట్స్ అవి ఏమి ఏర్పాటు చేయలేదు. అంటే ముందు కొన్ని పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు సంబంధం కుదరకపోతే మాకు ఈ స్వీట్లు బొక్క అని మాట్లాడుకునేవారు అట్లేండి. అది కూడా మా కృష్ణప్రసాదే చెప్పాడులేండి. అండి బూతులు మాట్లాడకండి, కొంచెం పెద్దరికంగా డీసెంట్గా బిహేవ్ చేయండి. మా కుమార్ గారిది చాలా డీసెంట్ ఫ్యామిలీ అండి. ఏ ఆడపిల్లకైనా అదృష్టం ఉండాలి వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళాలంటే. మీకు ఎంతమంది పిల్లలు? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయికి పెళ్లి చేశారా? ఇంకా లేదండి, సంబంధాలు చూస్తున్నాం. మరి అంత మంచి డీసెంట్ ఫ్యామిలీ పక్కనే పెట్టుకుని ఎందుకు వెయిటింగ్? సంబంధం కుదుర్చుకోవచ్చు కదా. అంటే వాళ్ళ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరులేండి. కృష్ణప్రసాద్, వీళ్ళ సంభాషణ చిలికి గాలివాన తుఫాన్లో మారేలా ఉంది. ఇక మన రంగంలోకి దిగాల్సిందే. శంకర్ గారు, కుమార్ గారు, ఆలస్యం అయిపోతుంది, ఇక అసలు విషయాలు మాట్లాడుకుందామండి. శంకర్ గారు, కుమార్ గారు, ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసుకోండి, తర్వాత మాట రాకూడదు. మరి చూడు బావా, పంతులు మాట రాకూడదట, డబ్బులు తెబ్బీయడానికి రెడీగా ఉంటాడు. ఆల్రెడీ 30,000. కమింగ్ టు ద పాయింట్, మా అమ్మాయిని బంగారంలా పెంచారు. కుమార్ గారు కూడా వాళ్ళ అబ్బాయిని డైమండ్ లాగా చెక్కి పెంచారండి. అమ్మాయి గోల్డ్, అబ్బాయి డైమండ్, ఆ ప్లాటినం లాంటి పేరెంట్స్. ఇంకేం కావాలండి ఈ సంబంధం పుట్టుకుందికి? చెప్పండి. నాకు గోల్డ్ డైమండ్ అవసరం లేదండి, మంచి కోడలు కావాలి. పెద్దలంటే గౌరవం, మాట, మంచి మర్యాద ఉంటే చాలు. పంతులు, ఈవిడ టిపికల్ సీరియల్ మదర్ క్యారెక్టరే. మా అమ్మాయి కోట్ల ఆస్తికి వారసురాలు. వాటి ముందు ఇవన్నీ ఎంత డబ్బు ఉంటే అన్నీ సర్దుకుపోతాయి. చూశారు కదా, మాకు ఎంత ఆస్తి ఉన్నా ఎంత సింపుల్గా ఉన్నాము. మా అన్నయ్యకి గొప్పలు చెప్పుకోవడం అస్సలు నచ్చదు. హలో
ఇందిరా వస్తున్నాడు బావా, ఒక్క నిమిషం బావా. నాగార్జున గారు, ఇతను చెప్తున్న దానికి వాళ్ళ అన్నయ్య మాట్లాడుతున్న దానికి అసలు పొంతం లేదు కదా, ఏమంటారు? నేను ఇన్ని అనకూడదండి, బయట వాడిని కదా, మనోభావాలు దెబ్బతింటాయి. మా అమ్మాయి పేరుకి ఇండియాలో పుట్టిందండి, చదువు పెరగడం అన్నీ అమెరికాలోనే అండి. కొంచెం ఫాస్ట్గా ఉంటుందండి, మీరే సర్దుకుపోవాలి. ఏం పర్వాలేదులేండి, మా అబ్బాయి స్పీడ్ బ్రేకర్ లాంటి, మీ అమ్మాయి స్పీడ్ తగ్గించేస్తాడు. అవునండి, మీకు ఎన్నిసార్లు చెప్పాను సెటైర్లు వేయకండి, కాస్త డీసెంట్గా బిహేవ్ చేయమని. అంటే మా అబ్బాయి కాస్త స్లో అండ్ కామ్ అండి, అదే చెప్తున్నారు మా వారు. స్లో స్పీడ్ కలిస్తే లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుందండి, మరి ఇంక తిరుగు ఉండదు. ఇదిగో పంతులు గారు, ఎంతసేపు సూపరు తిరిగిలేదని మీరు అనుకుంటే సరిపోదు, వాళ్ళ అమ్మాయి మా అబ్బాయి అనుకోవాలి కదా. ఏం బావా, ఏం మాట్లాడు బావా, ఓపెన్ అవ్వడానికి ఏముంది, మాకు చాలా బిజినెస్లు ఉన్నాయి, అవన్నీ మీ వాడు చూసుకుంటే చాలు, అతని లైఫ్ సెటిల్ అయిపోతుంది. కంపెనీ కారు ఇస్తుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మీ అబ్బాయి ఇంకెక్కడా జాబ్ చేయక్కర్లేదు. అదేంటండి, మా అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు, వెల్ సెటిల్డ్, నెలకు 5 నుంచి 6 లక్షలు సంపాదిస్తున్నాడు. మీ బిజినెస్ ఎందుకు చూసుకుంటాడు? అయినా మీ బిజినెస్ చూసుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా సెటిల్ అవుతుందండి? వాడి ఇండివిజువాలిటీ వాడికి ఉంటుంది కదా. కంపెనీ కారు కూడా పెట్టండి, మా వాడికి కొత్త కారు కొనివరా, మా వాడు కంపెనీ కారులో పని వాళ్ళకి తిరగాల. శ్రీ గారు, మీరు పూర్తిగా వివరాలు చెప్పకుండా తీసుకొచ్చారా? అదే చెప్పారండి, చెప్పారు, కానీ ఓపెన్ గా ఒకసారి కలిసి కూర్చొని మాట్లాడేసుకుంటే అంతా సెటిల్ అయిపోతుంది కదా అని. ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పాలి కదండి పంతులు గారు. అబ్బాయి అమెరికాలో ఉద్యోగం మానేసి ఇండియా ఎలా వస్తాడు చెప్పండి. సరే, ఇప్పుడు మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1, పెళ్ళయ్యాక అమ్మాయితో కలిసి ఇండియాలో ఉన్న మా బిజినెస్ చూసుకోవడం. నెంబర్ 2, మీకన్నా ముందు 10 సంబంధాలు వచ్చాయి పోయాయి, మీ తర్వాత ఎన్ని వస్తాయో కూడా తెలీదు. కుమార్ గారు, సారీ, నేను ఇలా అంటున్నాను, ఏం అనుకోకండి, నేను కూడా ఒక ఆడపిల్ల తండ్రిని. శంకర్ గారు, మీరు అలాగ ఆప్షన్స్ ఇవ్వడం ఏం బాగోలేదండి. సారీ శంకర్ గారు, మా అబ్బాయికి ఒక మంచి భార్య, మా ఇంటికి ఒక మంచి కోడలు దొరుకుతుందని వచ్చాం, అంతేగాని మా అబ్బాయిని కంపెనీలో జాయిన్ చేయడానికి కాదండి. పంతులు గారు, ఇంకా బయలుదేరదాం. అయ్యో 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 అయ్యో, అలా కంగారు పడుతున్నారు ఏమిటండి, మాట్లాడుతున్నారు కదా. పంతులు గారు, ఇక వద్దండి, మా వారికి కోపం వస్తుంది, తర్వాత బీపీ వస్తుంది, ఆ ఇంపాక్ట్ మీ మీదే పడుతుంది, మీరు తట్టుకోలేరు. సరే, మీ ఇష్టం, కానీ ఒకసారి బాగా ఆలోచించుకోండి. మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాలాంటి వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. బావా, బీపీ కంట్రోల్ చేసుకో, నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుంది. చూడండి, మా బావ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా ఆలోచించడం. ఈ సంబంధం మాకు అవసరం లేదు, మీ బిజినెస్లు మీరే చూసుకోండి. ఈ సంబంధం కూడా గోవిందా.